బఫెలో చికెన్ వింగ్స్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ వింగ్స్, టొమాటో, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, వెన్న, చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, కొత్తిమీర, పంచదార, ఇంకా టొమాటో సాస్. వీటిలో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇందాకే చెప్పాను మీకు, థాయ్ క్విజిన్ తోటి అంటే థాయ్ ఫ్లేవర్ తోటి మనము మ్యారినేషన్ చేసుకుంటాము. ఆ తర్వాత బఫెలో వింగ్స్కి ఏదైతే మనం బఫెలో సాస్ అంటారు దాన్ని, అందుకనే దానికి ఆ పేరు వస్తుంది. బఫెలో వింగ్స్ అంటే బఫెలోకి సంబంధించిన వింగ్స్ కాదు, బఫెలో సాస్ అని దానికి బాగా ప్రసిద్ధిగాంచిన పేరు. దాంతో తయారు చేసుకునే సాస్లో దాన్ని సాటే చేసినప్పుడు బఫెలో వింగ్స్ అంటారు. చికెన్ వింగ్సే బఫెలో వింగ్స్ అన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పటికే పెనం పెట్టుకున్నా. సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఇది కంప్లీట్లీ థాయ్ సంబంధించిన అంటే థాయ్ కుజిన్కి సంబంధించిన మ్యారినేడ్ అనమాట. అలాగే కొద్దిగా వెనిగర్. ఉప్పు కారాలు ఇంకా అవసరం లేదు, దాంట్లోనే కారం ఉంది. ఈ సాస్లో ఉన్న అంటే ఈ సోయా సాస్లో ఉన్న ఉప్పు సరిపోతుంది దీనికి. మిగిలింది ఏమన్నా ఉంటే సాస్లో యాడ్ చేసుకుంటాం కాబట్టి అది కూడా సరిపోతుంది. ఇందులో చికెన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇందులో చక్కగా ఊరినట్లుగా ఊరిపోవాలన్నమాట ఇవి. ఓకే, అలాగొక 20 minutes దాన్ని మ్యారినేట్ చేద్దాం. ఆ విధంగా చక్కగా మ్యారినేట్ అయిన ఈ చికెన్ని ఆయిల్ వేసి కుక్ చేసుకోవాలి. ఫస్ట్ చికెన్ కుక్ చేసుకుందాము, తర్వాత మ్యారినేట్ని కూడా దాని నుంచి యూస్ చేసుకుందాము. ఆ ఫ్లేవర్స్ అన్ని వేస్ట్ అవ్వకుండా పనికి వస్తాయి. సోయా సాస్కి ఆ విధంగా ఫ్లాంబే వచ్చే గుణం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కుక్ చేయాలి. అందుకనే ప్యాన్ మరీ వేడిగా కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ మెయింటైన్ చేస్తే ఎక్కువ మంట రాకుండా ఉంటుంది. బట్ ఫ్లాంబే వచ్చినందువల్ల కూడా ఒక రకంగా మంచిదే, దానివల్ల స్మోకీనెస్ వస్తుంది అన్నమాట. ఓకే, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఓకే, ఇంకొక పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నా. ఇందులో బటర్ వేసుకుందాం. అండ్ వెల్లుల్లిపాయలు చాప్ చేసుకుందాం. కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వెళ్తుంది వెల్లుల్లి, గార్లిక్. దీంట్లో సాస్ ప్రిపరేషన్ రావాలి కదా, సాస్ కన్సిస్టెన్సీ మొత్తం ఇదే ఉంటుందన్నమాట ఇంకా ఇగురంతా, అందుకని. అండ్ ఆనియన్ బాగా ఫైన్ చాప్ చేసుకోవాలి. గార్లిక్ వేస్తున్నా ఫస్ట్ ఇందులోకి.
అది వేగేలోపు ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుందాం. డన్. ఆనియన్ కూడా డిష్లో వేసుకుంటున్నా. టొమాటో కట్ చేసుకుందాం. ఇది కూడా బాగా ఫైన్ చాప్ చేసుకోవాలి, గుజ్జు గుజ్జుగా అలా వచ్చేలాగా. Okay, tomato to the dish. కొద్దిసేపు అలా మగ్గనిద్దాం. సపోర్టివ్గా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇంక ఇప్పుడు ఇందులో టొమాటో సాస్ వేస్తున్నా, అలాగే పంచదార. కొరియాండర్ బాగా ఫైన్ చాప్ చేసి వేసుకుందాం. టొమాటో అంతా కూడా మగ్గిపోయి బాగా మెత్తబడాలి, అంతవరకు కుక్ చేసుకోవాలి అలాగా. ఓకే, ఆ విధంగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్.
కొద్దిగా వేద్దాం. దీంట్లోకి ఈ చికెన్ వేసి కుక్ చేసుకుందాం, అంటే సాటే. ఈ మ్యారినేట్ కూడా వేస్ట్ అవ్వకుండా దీంట్లోకి కలిపేస్తున్నా, ఆ ఫ్లేవర్ వస్తుంది. రైట్, ఆ విధంగా సాస్లో చికెన్ బాగా సాతే అయిపోయిందంటే కోటింగ్ వస్తుంది ఈ విధంగా, జస్ట్ లైక్ దిస్. బాగుంది కదా. నౌ డిష్ ఈజ్ రెడీ, వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.